హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సదరన్ స్లాట్కి సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ అవడం అనేది జరిగిందండి. దాని గురించి మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఒక 5 రకాల డిజిబిలిటీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్గా 16 రకాల డిజిబిలిటీలకు సంబంధించి మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం మరొక 5 డిజిబిలిటీస్ అనేవి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందండి. సో 16+5 21 డిజిబిలిటీస్కి సంబంధించి మనం సదరన్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో ఆ కొత్తగా యాడ్ కాబడిన డిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో 5 వాటి గురించి వాటి వివరణలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు. ప్రీవియస్గా కొన్ని సర్టిఫికేట్స్ మనకి ఆఫ్లైన్ మోడ్లో, కొన్ని సర్టిఫికేట్స్ ఆన్లైన్ మోడ్లో ఇచ్చేవారు. ఏవైతే ఆఫ్లైన్ మోడ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన వివరణ, అలాగే పర్సెంటేజెస్ ఎంతైతే పర్సెంటేజ్ ఉందో పర్సెంటేజ్ వైజ్గా కూడా అందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం కోసం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ 4కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ప్రీవియస్గా మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుండడం వల్ల ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది కాస్త డిలే అవుతూ వచ్చేదండి. మనకి 2025 డిసెంబర్ వరకు మాత్రమే స్లాట్స్ అని మనం బుక్ చేసుకున్నాం. వాటికి సంబంధించి వెరిఫికేషన్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం పెన్షన్ వెరిఫికేషన్ వెళ్తున్న వాళ్ళు అటు వెళ్ళారు. అలాగే రెగ్యులర్గా ఈ మేనర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వెరిఫికేషన్కి వెళ్తూ ఉండేవారు. ఇకపోతే రెగ్యులర్గా ఆ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇకపై నుంచి ప్రతి క్వార్టర్కి సంబంధించి ఎప్పటికప్పుడు స్లాట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ప్రీవియస్గా ఆ 16 డిజిబిలిటీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయే కొత్తగా 5 డిజిబిలిటీకి సంబంధించి మార్చి 25, 26 తారీఖున సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ప్రభుత్వం అయితే కల్పిస్తుందండి. మార్చికి సంబంధించి 30, 31, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించి స్లాట్స్ అని మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే 25, 26 తారీఖున మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటగా ఈ కొత్తగా ఏవైతే డిజిబిలిటీస్ యాడ్ అయ్యి ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం చెప్పుకుంటే, యాసిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి ఈ కొత్త దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించి, స్పెసిఫిక్ లెర్నింగ్ సంబంధించి, స్పెక్ట్రమ్ మల్టిపుల్ డిజిబిలిటీకి సంబంధించి, ఆటిజం ఈ 5 రకాల డిజిబిలిటీస్ కొత్తగా మనకి యాడ్ చేయడం అయితే జరిగిందండి. ప్రీవియస్ ఉన్న